హలో అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి తురుముతో కొబ్బరి, ఇది కేరళ స్టైలు తేంగా అంటారు కొబ్బరిని. నేను ఈ కొబ్బరి తురుముతో చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను అది పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని అలానే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నాను. అవి చిట్టపట్ట మన్నిచ్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఫ్రై చేసుకున్నాం నీట్గా. అలానే ఇప్పుడు కొబ్బరి తురుము బాగా మనము మిక్సీ పట్టుకున్నాము మెత్తగా, ఎందుకంటే ఈ చేపల కూరలోకి కొబ్బరి తురుము బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను బాగా మిక్సీ చేసుకున్నాను కొబ్బరి తురుముని. ఇప్పుడు చూడండి, ఇలా నేను బాగా ఫ్రై చేసుకుంటాను. బాగా బ్రౌన్ కలర్ రావాలండి, మనకు మసాలా అంతా పచ్చి వాసన అంతా పోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అండి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని మళ్ళీ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము. ఇలా అండి. ఇప్పుడు చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నేను తీసుకున్నాను చిల్లీ పొడి, టర్మరిక్ పౌడరు, అలానే ధనియా పొడి తీసుకున్నానండి. ఈ మూడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ చేపల కూరలోకి. ఇలా నేను ముందుగానే చేపలన్నీ కడిగి నీట్గా ఇలా పెట్టుకున్నానండి. ఈ ప్రాసెస్ చేపల కూరలో ఇది కొబ్బరి తురుము మిక్సీ పట్టి కొబ్బరి పాలుతో చేసే చేపల కూర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఈ మసాలా అంతా వేసి కొంచెం మనం ఫ్రై చేసుకున్నాము. ఇలా బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాము, మసాలా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు అలానే అండి చింతపండు, ఇది కేరళ స్టైల్ చింతపండు అండి, పులుపు కోసము. ఇలా చింతపండు 4 తీసుకొని నేను ఇలాంటివి 4 తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను ముందే. ఇదండి, ఇలా ఉంటుంది ఈ చింతపండు వచ్చేసి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ చింతపండు వాటర్ అంతా వేసేసి మనం బాగా మరిగించుకుందామండి వాటర్. నేను హాట్ వాటరే వేస్తానండి కర్రీలోకి. నేను కూల్డ్ వాటర్ వాడను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది హాట్ వాటర్తో. చూడండి, ఇలా వాటర్ బాగా ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనం ఇది బాగా ఈ వాటర్ వేడొచ్చేటంత వరకు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలని దీంట్లో వేసేస్తాను. మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమం అంతా దీంట్లో వేస్తానండి. ఇలా వేసి
చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా ఉంటే బాగా మనకు నురుగు వచ్చేటప్పుడు మనం చేపలు వేద్దామండి. చూడండి ఇలా నురుగు వస్తుంది. ఇప్పుడు నేను చేపలు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలన్నీ నేను వేసేస్తాను. ఇలా వేసేస్తానండి మొత్తం. ఇలా మొత్తం చేపల ముక్కలన్నీ నేను వేసేస్తున్నానండి. ఇప్పుడు మనము ఈ చేపల కూరని ఉడికించుకుందామండి. ఈ చేపల కూరలోకి ఈ రైస్ అండి కాంబినేషను చాలా బాగుంటుంది. ఇది బ్రౌన్ రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్నాము తగినంత. ఇలా ఉడుకుతుంది చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉండదో చూడండి. టేస్టీ కర్రీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.